మామిడికాయ పచ్చడిని మిక్సీలో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే నేను స్టోరేజ్ ఫుల్ అయిందని మొత్తం ఫోన్ అయితే స్పేస్ క్లీన్ చేస్తుంటే ఈ మరుగున పడిన వీడియో అయితే నా కళ్ళకైతే పడింది. ఇదైతే నేను ఇంకా పబ్లిష్ చేయలేదని మీకైతే రెసిపీ చూపించేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీలో ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 50 గ్రామ్స్ వరకు కారం వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే సగం పండిన మామిడి పండు, సగం కచ్చగా ఉన్న మామిడి పండు అది సన్నగా స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇందులో జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఎల్లోయిష్ గా కొద్దిగా కచ్చగా ఉన్న మామిడి పండ్లు చూడండి, పుల్ల పుల్లగా ఉంటాయి, కాస్త స్వీట్ గా ఉంటాయి. వీటిని అయితే వేసేసి ఒక్కసారి మనమైతే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేస్తే మళ్ళీ మెదగదు కదా అంటే మళ్ళీ స్పూన్ తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పాలి. లేకుంటే రివర్స్ గేర్ వేసినట్లు వేస్తే కూడా మనకు కచ్చా పచ్చగా అయితే రెడీ అయిపోతుంది. పోపు కోసం బాండీలో ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు మనం అన్నిటికీ తాలింపులు ఏ విధంగా పెట్టుకుంటాం ఫ్రెండ్స్, అదే విధంగా మ్యాంగో పికిల్ కి కూడా తాలింపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చగా మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పికిల్ ని ఆయిల్లో వేసి 5 మినిట్స్ ఫ్రై చేసి దింపామంటే మ్యాంగో పికిల్ అయితే రెడీ. ఎంత టేస్టీగా ఉంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఫ్రెండ్స్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. మీకు ఇంతకు ముందే చెప్పాను, మామిడి పండులో వాటర్ సాల్యుబుల్ న్యూట్రియన్స్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ న్యూట్రియన్స్ ఉన్నవి తీసుకుంటే కనుక మనకి డైలీ అనేది ఫ్యాట్ గా కన్వర్ట్ కాకుండా వెయిట్ లాస్ అనేది బాగా అవుతామని. రోటి పచ్చడి ఏ విధంగా టేస్ట్ అయితే ఉంటుందో ఈ మ్యాంగో పికిల్ కూడా అదే విధంగా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చింది. కొద్దిగా మిగిలిన చట్నీ మరుసటి రోజు తిన్నాం. మరుసటి రోజు అయితే ఇంకా కొద్దిగా ఎక్కువగా పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ చేసి ఉంటే బాగుండు అనిపించింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరైతే వెళ్లే ముందు లైక్ ఇచ్చి వెళ్ళండి. వీడియో కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.